హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో, ఈరోజు నేను ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్‌ని నేను మీకిద్దాము అండ్ మీకు తెలియజేద్దామని వచ్చేసాను. లైక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఇంకొకసారి గుర్తు చేద్దాం అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి కూడా నేను మీకు చెప్దామని వచ్చేసాననమాట రిగార్డింగ్ ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ గురించి. సో, ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ అప్లికేషన్ డేట్స్ అయితే అయిపోయాయి. 16థ్ రోజు లాస్ట్ ఉండే 16థ్ సెప్టెంబర్ 2024 లాస్ట్ డేట్ అయిపోయింది. సో, 16థ్ తర్వాత రోజు అంటే 17థ్ నుంచి 26 వరకు అంటే 10 డేస్ టైమ్ ఇచ్చారు మనకి. దేనికి? మనం అప్లికేషన్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేశామనుకోండి, అది మనం మోడిఫై చేసుకోవచ్చు ఈ టైంలో. 17థ్ నుంచి 26 వరకు అంటే 10 డేస్ టైమ్ ఇచ్చారు మనకి. మీరు ఎడిట్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ చేస్తే మోడిఫై చేసుకోండి అని. బట్ దానికి ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏంటిదంటే మనం మోడిఫై చేసుకుంటప్పుడు అన్నీ మనం మోడిఫై చేయలేం. ఏవేవి అంటే మన నేమ్ కావచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మన జెండర్ కావచ్చు, మన ఈమెయిల్ అడ్రెస్, అవి కొన్ని మొబైల్ నంబర్ అవి ఉంటాయి కదా! కొన్ని మనం మోడిఫై చేయలేం. అవి ఫిక్స్‌డ్. మన అప్లికేషన్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు హ్మ్, ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో అదే ఉంటుంది. ఏదైతే ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చామో అదే ఉంటుంది. మన నేమ్, మన ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మన జెండర్ ఏది మనం మోడిఫై చేసుకోవడానికి ఉండదు. అయితే ఏం మోడిఫై చేసుకోవాలి దీంట్లో? కొన్ని ఉంటాయి. లైక్ ఎలా అంటే ఆహ్, మన ఫోటోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు సరిగ్గా అప్‌లోడ్ అవ్వలేదనుకోండి, అప్‌లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ కరెక్ట్‌గా అప్‌లోడ్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు అప్‌లోడ్ చేసుకోవచ్చు. మోడిఫై చేసుకోవచ్చు. అండ్ మన క్యాస్ట్ సర్టిఫికేట్స్, మన ఇంకేదైనా సర్టిఫికేట్స్ మనం అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రాపర్‌గా అప్‌లోడింగ్ అవ్వలేదనుకోండి, లేదా మనం ఒకటి అప్‌లోడ్ చేయబోయి ఇంకొకటి అప్‌లోడ్ అయిపోయిందనుకోండి, ఇప్పుడు ఈ టైంలో మనం మోడిఫై చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మోడిఫికేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఈ 10 డేసే టైం ఉంటుంది. ఈ 10 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్‌టెన్షన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు మన కొన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్‌లో ఏంటిదంటే డేట్స్ కొంచెం ఎక్స్‌టెండ్ అవుతాయి. కానీ ఆర్ఆర్‌బీలో ఏంటిదంటే ఎక్స్‌టెన్షన్ అనేది అసలు ఉండదనమాట. ఎంత టైం ఇచ్చారో ఆ టైంలోనే మనం ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు 16థ్ అయిపోయింది అప్లికేషన్, మళ్ళీ వచ్చే దీన్ని ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ అయితే లేదు. అసలు లేదు. సో, ఇప్పుడు మోడిఫికేషన్ ఏదన్నా ఒకవేళ కరెక్ట్‌గానే అప్‌లోడ్ చేశాము అని కాన్ఫిడెంట్ ఉన్నా గానీ ఒక్కసారి చూసుకోండి. ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏదన్నా మిస్టేక్స్ చేశామా? ఏదన్నా అప్‌లోడింగ్ ఇంప్రాపర్‌గా చేశామా అని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ టైం మళ్ళీ మనకి ఎక్స్‌టెన్షన్ ఉండదు. మళ్ళీ ఇవ్వరనమాట. ఇంకొక ఛాన్స్ ఇవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనం ఏదన్నా ఇప్పుడేదన్నా అప్‌లోడ్ చేస్తున్నామనుకోండి, ఏదైనా మోడిఫై చేస్తున్నామనుకోండి, మనకు చార్జెస్ గూడా పెడతారనమాట. ఎంత అంటే రూ. 250 పడుతుంది మనకు చార్జ్. అయితే అది నార్మల్‌గా మనం అప్లై చేసేటప్పుడు మనకు రిఫండబుల్ అని చెప్పారు కదా! ఇప్పుడు మనం 500 250 ఎంతో కట్టి, అంటే క్యాస్ట్ వైస్‌గా, కేటగరీ వైస్‌గా ఫీ ఉండే. అది కట్టి మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసాం. అప్లై చేసాం కదా ఎగ్జామ్‌కి. అది మనకు ఇన్ కేస్ మనం ఎగ్జామ్ రాస్తే అది మనకు రిఫండబుల్. అవి మనకొచ్చేస్తాయి. కానీ ఇది ఏంటిదంటే నాన్ రిఫండబుల్. ఇది మనం మోడిఫై చేసుకోవడానికి ఆహ్, 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 ఆ ఫీని కడుతున్నాం. నాన్ రిఫండబుల్, మనకు అవి రిటర్న్ రావు. అండ్ ఇంకొకటేంటిదంటే ఈ రూ. 250 మనం పే చేసినప్పుడు మనం ఏదైతే మిస్టేక్స్ అన్నీ చేసామో ఒకటేసారి అన్నీ రెక్టిఫై చేసుకొని చేయాలనమాట. ఇప్పుడు ఫోటో అప్‌లోడింగ్ ప్రాపర్‌గా లేదనుకోండి. ప్రాపర్‌గా అప్‌లోడ్ చేసేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేసారు. రూ. 250 పే చేసి సబ్మిట్ చేసేసారు. ఓకే. ఫైన్. తర్వాత మీకేం తెలిసింది? మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా అప్‌లోడ్ చేయలేదు అని అప్పుడు తెలిసిందనుకోండి. మళ్ళీ రూ. 250 కట్టాలి. సో, ఫస్టే ఏమేం మిస్టేక్ చేశాము అని ఒకసారి వెరిఫై చేసి ప్రాపర్‌గా ఒక నోట్ రాసుకోండి. ఒక దగ్గర రాసుకోండి. ఎక్కడెక్కడ మోడిఫై చేయాలనేది రాసుకొని మోడిఫై చేయండి. ఎందుకంటే ఒకసారి మనం మన అప్లికేషన్ మోడిఫై అయిన తర్వాత సబ్మిట్ చేసేసామనుకోండి. ఇంకేదన్నా మళ్ళీ మోడిఫై చేయాలంటే మళ్ళీ మనం ఆ రూ. 250 కట్టి చేయాలనమాట. సో, ఈ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా చేయండి.
ఈ ఎగ్జామ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏ మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే తర్వాత ఇన్ కేస్ మనం క్వాలిఫై అయ్యామనుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, వాటిలో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి కరెక్ట్ అని. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు యూజ్‌ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఇది అవసరము, ఓకే. ఇది కూడా తెలవాలి వాళ్ళకి అని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఇవి. సో, పక్కా షేర్ చేయాలి. అందరికీ యూజ్‌ఫుల్ అవ్వాలి కదా! ఓకేనా? సో, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌ని. కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ కావచ్చు, టీఎస్ ఫార్మసిస్ట్ కావచ్చు అండ్ సబ్జెక్ట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయొచ్చు. నేను వాటికి కమెంట్‌లో పెట్టేసేదైతే నేను కమెంట్‌లోనే రిప్లై ఇస్తాను. లేదనుకోండి నేను ఇలా వీడియో క్రియేట్ చేసి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే. థాంక్ యూ.